వివేక్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో బెజవాడలో పుట్టి బెజవాడలో పెరిగి బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేలయ్యి, మంత్రులయ్యి, ఎంపీలయ్యి, వందల కోట్లకి వేల కోట్లకి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్న వాళ్ళు కన్నబడుట లేదు. సో వారి సర్వీస్ కూడా ఎక్కడా కనబట్టలేదు, వారి కాంట్రిబ్యూషన్ ఎక్కడా కనబట్టలేదు. ఎక్కడున్నారు వారు వివేక్ గారు? ఒక బాధాకరమైన సంఘటన అండ్ ఊహించని విపత్తులో మనం ఈ చర్చ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రజలుగా విజయవాడ నగర వాసులకు ఇంతటి విపత్తు, ఇంత ఘోరమైన, అంటే వరదలో ప్రాణాలు దక్కించుకోవడం ఒక లెక్క అయితే, వరద తగ్గిన తర్వాత తమ వారు ఎక్కడున్నారో కనిపించకపోవడం ఇంకొక బాధ అయితే, బ్రతికున్న వాళ్ళు కట్టుబట్టలతో మిగిలి సంపాదించుకున్న మొత్తం డబ్బులు కావచ్చు, లేకపోతే వస్తు రూపంలో బీరువాలు, బుక్స్, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్, టీవీ, ఎవ్రీథింగ్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ టోటల్ గా కట్టుబట్టలతో నిలబడి ఈ రోజు ఈఎంఐల ద్వారా లేకపోతే తమ సామాన్లు కొనుక్కున్న వాళ్ళందరి కట్టుబట్టలతో నిలబడ్డారు. పూర్తిగా వారి జీవితం మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టిన పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న వారే కాకుండా దేశంలో ఉన్న మానవతావాదులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు, మనసున్నవాడు, మనసు మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు స్పందిస్తున్నారు, ఎక్సెప్ట్ వైసీపీ నాయకులు. చిన్నపరెడ్డి గారిని కాసేపు కామ్ గా ఉండమంటే నేను మిగతా వివరాలు చెప్పండి, మీ తర్వాత వారు మాట్లాడతారు, చెప్పండి. అయితే గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన వ్యక్తులుగా, అంతకుముందు పార్టీ పెట్టి 13 ఏళ్లగా 67 ఎమ్మెల్యేలుగా 2014-19 మధ్య ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రతిపక్ష హోదా అనుభవించిన వ్యక్తులుగా, పలు దఫాలుగా ఉప ఎన్నికలు ఎదుర్కొన్న వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, విజయవాడ నగర ప్రాంత వాసులు కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి తీసుకున్న వ్యక్తులు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకున్న, అంటే ప్రజల డబ్బును జీతాలుగా అనుభవించి సకల సౌభాగ్యాలు అనుభవించిన వ్యక్తులు దాదాపు 3 లక్షలు నెలకు తీసుకుంటే రఫ్ గా 12 అంటే 36 లక్షలు సంవత్సరానికి, 5 ఏళ్ల పాటు అంటే 1,80,00,000, రఫ్ గా 2 కోట్లు అనుకున్నాం. ఏంటి వాళ్ళ కాల పరిమితిలో, 5 ఏళ్ల కాల పరిమితిలో వాళ్ళు అనుభవించిన డబ్బులు చెప్తున్నాను. 2 కోట్లలో కనీసం అంటే కనీసం ప్రజల నుంచి తీసుకున్నందుకు సౌభాగ్యాలు, అంటే నేను కేవలం జీతం అధికారికంగా చెప్పాను, ఇంకా వాళ్ళ అనధికారికంగా సంపాదించిన 100 కోట్ల డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. అధికారికంగా తీసుకున్న డబ్బుల నుంచి కనీసం అంటే కనీసం ఒక వ్యక్తి 50 లక్షలు ఇవ్వచ్చు, 50 లక్షలు. ఇక ఎలాంటి జీతం లేనటువంటి వైసీపీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రూపాయి జీతం తీసుకున్నాడు కాబట్టి ఆయనకు ప్యాలెస్లు లేవు, మీడియాలు లేవు, లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ లేవు, ప్యాలెస్లు లేవు. సో ఆయన పాపం కడు పేదవాడు కాబట్టి దాదాపు 41,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్ చేసింది కాబట్టి పాపం ఆయనకి ఏమీ లేవు కాబట్టి ₹1 ప్రకటించాడు. నాకు తెలిసి ఆ ₹1 కూడా పార్టీ తరపు నుంచి అన్నారు, అదే ప్రకటించారు, కానీ అది భారతీయ సిమెంట్స్ కి ఏమన్నా పంపించారేమో అనుకుంటున్నాను. ఆ ₹1 ట్రాన్స్ఫర్ కొట్టడము ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా భారతీయ సిమెంట్స్ టువర్డ్స్ భారతీయ సిమెంట్స్ కి ఏమన్నా బై డిఫాల్ట్. వివేక్ గారు, ఇక్కడ ఇంకొకటి అండి, మీరు ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ ముఖ్యమంత్రి గారు సహాయ నిధికి డబ్బులు ఇస్తామని చెప్పలేదు. ₹1 నిమిత్తం ఆ ₹1 వరద బాధితులకి సహాయార్థం కోసం వారికి ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, అంటే నేను విన్నది 1 లక్ష వాటర్ ప్యాకెట్లు, 2 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్లు, ఇట్లా వాళ్ళకి కావాల్సినటువంటి సప్లై చేస్తామని దాని కింద ₹1 వరకు. 10 రోజులు అయిపోయి బాధితులు రోడ్డు మీద అన్నార్తులుగా ఆకలితో లేకపోతే కట్టుబట్టలతో నిలబడిన వ్యక్తులకు మనం నిలబడాల్సిన సమయంలో ఆయన ప్రకటించి తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మంచి క్రూషియల్ టైంలో తన వ్యక్తులుగా, తన కార్యకర్తలుగా, లేకపోతే మంత్రులు, మాజీ మంత్రులుగా, నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులను గ్రౌండ్ లో దించి, మనం పోయిన డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాము, ఈ సమయంలో రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, ప్రభుత్వానికి మేము తోడుగా ఉంటాం, ఫస్ట్ ప్రభుత్వం కూడా మాకేమన్నా వర్క్ అప్పచెప్పండి, మేము కూడా మా కార్యకర్తలను, నాయకులు రంగంలో దించుతాం అనాల్సింది. సరైన మగాడు లేకపోతే సరైన సింహము, సింగల్ సింహము అని అంటూ ఉంటారు కదా వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళు సరైన వ్యక్తులు అయినంటే మేము తోడుగా ఉంటాం ప్రభుత్వానికి, మాకు కూడా వర్క్ అసైన్ చేయండి, మేము కూడా కష్టంలో దిగుతాము, రాజకీయాల తర్వాత మాట్లాడుకున్నాం అంటే ఆయన నిజంగా హుందాగా ఉండే వ్యక్తులు. కానీ ఈ టైంలో కూడా రాజకీయాలు చేసుకుంటూ రిటైనింగ్ వాల్ నేను కట్టాను, లేకపోతే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, ఈ సమయంలో మాట్లాడాల్సిన మాటల ప్రభుత్వ యంత్రాంగం ఎంత, ప్రజలందరూ ఎంతమంది రంగంలోకి దిగారు స్వచ్ఛందంగా. కడప నుంచి మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, ఒక మామూలు కార్యకర్త గౌస్ లాజం కావచ్చు, లేకపోతే వేణురెడ్డి లాగా, మరి రెడ్డి ప్రసాద్, ఇలాంటి వ్యక్తులందరూ ఇండివిజువల్ గా వచ్చి ఈరోజు పార్టీ పరంగానే కాకుండా ఒక వ్యక్తిగా లేకపోతే పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడిన వ్యక్తులుగా విజయవాడ వచ్చి 4-5 రోజులు పనిచేసి వెళ్తున్నారు.
బికాజ్ నేను వైజాగ్ ఉండిపోవడం వల్ల నాకు ఆరోగ్యం బాగాలేక కొంచెం లేట్ గా వెళ్తున్నాను, రేపు వెళ్తున్నాను నేను. కానీ ఇందులో ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, లేకపోతే ఒక పార్టీ ప్రతినిధులుగా, మాజీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్కరు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు చివరికి మనిషిగా కూడా ఫెయిల్ అయ్యారు. మనిషిగా కూడా కనీస మానవత్వం లేకుండా. మా ఇద్దరు పిల్లలు వరద బాధితులకు సంబంధించి ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి సహాయం చేయాలని వాళ్ళ పాకెట్ మనీలో నుంచి వాళ్ళకి ఏదైనా పంపించండి నాన్న అని 100 రూపాయలు ఇచ్చారు. మీరు ఇమాజిన్ చేయండి. అంటే వాళ్ళకు కూడా ఆ పరిస్థితి మన చెలించిపోయే మనసు ఉన్నప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ ఎన్ని కోట్ల రూపాయలు లేకపోతే తీసుకున్న వ్యక్తులుగా ప్రజల నుంచి ఈ రోజు కనీసం 50 లక్షలు ఇవ్వలేవరా వీళ్ళు ప్రజలకు? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్, నేను కావచ్చు, లేకపోతే లగడపాటి లాంటి వాళ్ళు ఆల్రెడీ 1000 కోట్ల అధిపతులు, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్ల. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది బెజవాడ వాసులు. ఆ బెజవాడే మునిగిపోతా ఉంటే కరుణించకపోతే ఇది నిజంగా చాలా బాధ. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించారో లేదో, గత 5 ఏళ్ల పాలనలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి లేకపోతే ముందుకు రావడానికి ఏ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. మీరు గమనించారో లేదు, ఏ విపత్తు వచ్చినా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు మా అధినేతగా ఉన్న వ్యక్తి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి కరోనా సమయంలో మా అధినేత అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఎక్కడ అన్యాయం, ఎక్కడ విపత్తు, ఎక్కడ కష్టంలో ఉన్నా ఆయన ప్రాంతాలు చూడరు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆయన రాజకీయ మైలేజ్ కావాలా వద్దా అని పక్కన పెడితే విపత్తు వచ్చిన వెంటనే ముందు నా బాధ్యతగా నేను డబ్బులు సహాయం చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తిగా మా అధినేతను మేము గర్వంగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు గారి పరిపాలన దక్షత మీద లేకపోతే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా తోచినంత డబ్బులు ఇస్తున్నారు. అంటే మరి గత ప్రభుత్వంలో ఇవ్వలేదు ఎవరో అంటున్నారు చిన్నపరెడ్డి గారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు ఎవరు ఇవ్వలేదు అన్నారు. నేను అనేది అదే, నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాను. మనిషి క్రెడిబిలిటీ అది అక్కడ పనిచేస్తుంది. మనిషి క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా 10 మంది ముందుకు వస్తారు, 10 మంది సాయం చేయడానికి. చిన్నపరెడ్డి గారు మీ వాయిస్ మీట్ లో ఉందండి, మీ వాయిస్ మీట్ లో ఉంది. లేదు వస్తుంది చూడండి. మీరు కాదండి, చిన్నపరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన వాయిస్ మీట్ లో ఉంది. ఒక నిమిషం నాది అయిపోయింది. చూడండి నేనేమంటున్నానంటే ప్రతి ఇండివిజువల్ వ్యక్తి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. దేశ విదేశాల్లో ఉన్న మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. ఇప్పుడు సిడ్నీలో ఉన్న రవి మిరియాల గారు, లేకపోతే జర్మనీలో ఉన్న ప్రతాప్ గారు, అమెరికాలో ఉన్న అనిశెట్టి స్వామి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి పంపిస్తున్నారు. డాలర్ల రూపంలో $100 కలెక్ట్ చేసి ప్రజల కోసం, మా రాష్ట్ర ప్రజలు ప్రాంతాలు చూడట్లేదు. ఇక్కడ ఇచ్చాపురం నుంచి కింద అనంతపురం, అమరాపురం వరకు, అనంతపురంలోని అమరాపురం బార్డర్, కర్ణాటక బార్డర్ వరకు ప్రతి ఇండివిజువల్ ఈ రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మనం తోడుగా నిలబడాలని ప్రతి రూపాయి, ప్రతి పెన్ని పంపిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ వాళ్ళు చేసిన సహాయం ఎంత? మీ పాత్ర ఏంటి అసలు? ఈ వరదల్లో మీరు ఎంతవరకు ప్రజలకు కాంట్రిబ్యూట్ అయ్యి నిలబడ్డారు? ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సందర్భమా? ప్రజలు కట్టుబట్టలతో నిలబడ్డారు. ఈ సమయంలో మాట్లాడాల్సిన రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భమా ఇది? వీలైతే సహాయం చేయండి, లేకపోతే అన్ని మూల కూర్చోండి. అడగండి వివేక్ గారిని అడుగుతారా? బ్రహ్మనాయుడు గారు, వివేక్ గారు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పిల్లలు చాలా పెద్ద హృదయం చేసుకొని వాళ్ళ చేతైన స్థాయిలో 100 రూపాయలు ఇచ్చారు, సంతోషం. ఆయన చెప్పారు కాబట్టి మాకు తెలిసింది. లేకపోతే మాకు తెలుస్తుందా? తెలియదు కదా. మేము అలా చెప్పుకోలేదు, మాకు తెలియలేదండి, మేము చెప్పుకోవట్లేదు అని చెప్పేసి మేము చేసినటువంటి ప్రతిది కూడా మీకు తెలియపరచాల్సిన పనిలే. ఎవరు చేసేటటువంటి సహాయం ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీ గొప్ప నేత, ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్ప నేత. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ లీడర్షిప్ నమ్మలేదు కాబట్టి అప్పుడు అందించలేకపోయారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్ ని మేము నమ్మాలా? అంటే నీకు నచ్చినట్టు మేము యాక్ట్ చేయాలా? మీరేమైనా సినిమా అనుకున్నావా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సహాయాల గురించి చెప్పుకునేది కాదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఉంటుందని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంటే మీకు లీడర్షిప్ నచ్చకపోతే మీరు ఇవ్వరా? మాకు లీడర్షిప్ నచ్చకపోతే మేము ఇవ్వాలా? పార్టీ పరంగా జగన్ గారి స్థాయి ₹1 ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, 100,000 కోట్ల మీరు డిసైడ్ చేసేది ఏంటంటే చెప్పు, ఇంత కావాలని చెప్పు. మరి నువ్వు చెప్పు, ఇంత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇవ్వాలని చెప్పు. దేశంలోనే మాజీ సీఎం గా రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ₹1 ఆయన స్థాయి. మీ పార్టీ పరంగా, అది కూడా వ్యక్తిగతంగా కూడా ఉన్నటువంటి రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడో చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడో చెప్పండి. వినండి, మీరు ఆపితే చెప్తాను. నేను ఇండివిజువల్ గా ఎవరెవరు ఏంటంటే చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రభుత్వం నడిపే వ్యక్తిగా
చంద్రబాబు గారికి అకౌంటబిలిటీ ఉంది. మా డిప్యూటీ సీఎం గా మా అధినేత ఆల్రెడీ ఇప్పటికీ నేను చెప్తున్నాను అధికారికంగా, దాదాపు ఆయన రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా ఒక ఇండివిజువల్ గా ఆయన 95 అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి సినిమా మొదలు నుంచి ఇప్పటికీ దాదాపు 100 కోట్లు ఇప్పటికి వరకు ఆయన ప్రజలు ఖర్చు పెట్టింటారు, 100 కోట్ల వరకు. అలాగే సహాయం చేయడానికి మనసు ఉండాలి. మీరు పబ్లిసిటీ చేసుకోవద్దని అంటున్నారు. ఇప్పుడు పబ్లిసిటీ గురించి కాదు సమస్య, మీరు రాళ్ళేస్తున్నారు, అయితే మీరు ఒకటే ప్రభుత్వాన్ని వివేక్ గారు, ప్రజలని సరే, ఇబ్బంది అంశం పక్కన పడేటట్టు పెడదాం. వివేక్ గారు, మాట్లాడుతున్నారు. కరోనా మనసులో అప్పుడు గాయాలు పవన్ కళ్యాణ్ గారు పడుతున్నాయి. డబ్బులు ఇచ్చారా? ఈ సందర్భం కాదది. వివేక్ గారు, కరోనా సమయంలో కరోనా చెప్పాలి ఉండండి. ఒక నిమిషం చెప్తూ రాగండి. ప్రైమ్ 9 టీవీ ఈ 10 రోజులు ఎంత మందికి జరిగేటటువంటి అన్యాయం గురించో, లేకపోతే అక్కడ అందట్లేదనో, లేకపోతే ఎంతో మందిని ఇలా వరదల్లో చిక్కుపోయారనో బతికించి ఉండొచ్చు సార్. మీ సాయం గురించి మీరు చెప్పుకున్నారా? అంటే మీరు చెప్పుకోరు, కానీ మేము చెప్పుకోవాలా? ఏం చేసింది ప్రైమ్ 9 అనేది ఈ సమాజానికి తెలుసు. ప్రైమ్ 9 ఏం చేసింది ఈ సమాజానికి తెలుసు. అట్లానే వైసీపీ ఏం చేసింది అనేది ఈ సమాజానికి తెలుసు. సమాజానికి తెలిసిన దాన్ని మేము చెప్పుకోవడానికి మాకు అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగండి. వివేక్ గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంశం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సహాయ నిధికి, అప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారా? ఎందుకు? అరే నేను లాస్ట్ టైం చూపించాను కదా మీకు, చూపించలేదా?